మారని తండ్రి ప్రేమ ఈ గ్రంథంలో కనిపిస్తుంది. మారిపోయిన పిల్లల మనస్సు కూడా ఈ గ్రంథంలో కనిపిస్తుంది. మారని తండ్రి ప్రేమ, మారిపోయిన పిల్లలు, మారిపోయిన పిల్లల మనస్సు, మారిపోయిన పిల్లల జీవితాలు, పడిపోయిన ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో నుంచి, ఆత్మీయ స్థాయిలో నుంచి పడిపోయినటువంటి పిల్లల జీవితాలు, తన ప్రియుల జీవితాలు ఈ గ్రంథంలో మనకు కనిపిస్తాయి. ఈ గ్రంథంలో సందేశకుడు కంటే కూడా సందేశమే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ గ్రంథంలో సందేశకుడైనటువంటి మలాకీ గారు తన యొక్క సందేశాన్ని యూదులకు ఆయన ఏం చేస్తున్నాడంటే వినిపిస్తున్నాడు. మీ జీవితాలు సరిగా లేవు, మీ మనస్సులు సరిగా లేవు, మీ బ్రతుకులు సరిగా లేవు అని యూదులకు, తన ప్రియులైనటువంటి దేవుని ప్రియులైనటువంటి పిల్లలకు ఒక కఠినాత్మకమైనటువంటి ఒక సందేశాన్ని ఇస్తున్నాడు మలాకీ గారు. ఏ ఏ విషయాల్లో మీరు తప్పిపోయారో వినండి సహోదరి సహోదరులారా అని సందేశకుడైనటువంటి మలాకీ గారు తన యొక్క సందేశాన్ని వినిపింపజేస్తున్నారు. దాదాపు ఈ మలాకీ గ్రంథంలో 4 అధ్యాయాలు కనిపిస్తున్నాయి. 3 అధ్యాయాల్లో సందేశకుడైనటువంటి మలాకీ గారు తన యొక్క సందేశాన్ని తప్పిపోయిన, పడిపోయిన, మారిపోయిన దేవుని పిల్లలైనటువంటి ప్రజలకు తన యొక్క సందేశాన్ని వినిపింపజేస్తున్నాడు. మనము ఈ సందేశంలోనికి వెళ్ళబోయే ముందుగా మారని తండ్రి ప్రేమ, ఆ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. మారిపోయిన పిల్లలు అనే మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమ కలిగిన తండ్రిగా దేవుడు మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు. ప్రేమ కలిగినటువంటి దేవుడుగా దేవుడు ఇక్కడ కనిపిస్తున్నాడు. జాలి కలిగినటువంటి తండ్రిగా, ప్రేమ కలిగినటువంటి తండ్రిగా ఈ గ్రంథంలో యేసు ప్రభువారు మనకు కనిపిస్తారు. దేవుడు మనకు కనిపిస్తారు. ఏ ఏ విషయాల్లో వాళ్ళు తప్పిపోయారో సందేశకుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ ఏ విషయాల్లో వాళ్ళు పడిపోయారో, ఏ ఏ విషయాల్లో వాళ్ళు త్రోవ తప్పిపోయారో సందేశకుడైనటువంటి మలాకీ గారు తన యొక్క సందేశాన్ని వినిపింపచేస్తున్నాడు. ప్రేమ కలిగిన దేవుడే ప్రవక్త అయినటువంటి మలాకీ గారిని వీళ్ళ దగ్గరికి పంపించాడు. హగ్గయి అంటే ఉత్సాహకరమైనటువంటి వాడు. హగ్గయి కాలంలో వచ్చినటువంటి ఉత్సాహం పోయింది. ఎజ్రా నాయకత్వంలో, నెహెమియా గారి నాయకత్వంలో, హగ్గయి గారి నాయకత్వంలో వచ్చినటువంటి ఉల్లాసం, ఉత్సాహం క్రైస్తవుడిలో, దేవుని పిల్లల్లో పోయింది. అయితే మరలా దేవుడు ఈ పాత నిబంధన గ్రంథములోనే చివరి సందేశముగా ఈ సందేశాన్ని తన ప్రియులకు దేవుడు పంపించాడు. కొంత కఠినాత్మకమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నాడు. అలా చెప్పడానికి ధైర్యం కావాలి, గద్దించడానికి ధైర్యం కావాలి, తప్పుని ఎత్తి చూపించడానికి ధైర్యం కావాలి. అలాంటి వాడిని మలాకీ గారిని దేవుడు వాళ్ళ దగ్గరకు పంపించాడు. పంపించిన తర్వాత మలాకీ గారు భయపడకుండా, అదిరిపోకుండా, బెదిరిపోకుండా యూదుల దగ్గరకు వచ్చి, బబులోని చెరలో నుండి వచ్చారు వీళ్ళు. ఎక్కడి నుండి వచ్చారు వీళ్ళు? బబులోని చెర నుండి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి విశేషాలు ఇవన్నీ కూడా. అయితే మలాకీ గారు వీళ్ళ దగ్గరకు వచ్చి 6 విషయాలు ప్రకటించాడు, 6 సంగతులు ప్రవచించాడు, 6 సంగతులను వివరించాడు. ఓ దేవుని బిడ్డలారా, సోదరి స్నేహితులారా, పెద్దలారా, యాజకులారా, ప్రభువుకు ప్రియులైనటువంటి బిడ్డలారా, దేవుడు మీ దగ్గరకు నన్ను పంపించాడు.
దేవుడు మీ దగ్గరకు నన్ను వెళ్ళమంటే వచ్చాను, చెప్పమంటే చెప్తున్నాను, ఇదిగో మీరు ఏ ఏ విషయాల్లో తప్పిపోయారంటే అని మొదలుపెట్టి మలాకి గారు తన యొక్క సందేశాన్ని 6 రకాలుగా 6 విషయాలుగా వాళ్ళకి జ్ఞాపకం చేశాడు. మొట్టమొదటి మాట నేను జ్ఞాపకం చేస్తాను. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి 5 వచనాల్లో, మలాకి గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి 5 వచనాల్లో అక్కడ ఒక మాట నేను జ్ఞాపకం చేయాలి. ఏమిటి అనంటే, ఇశ్రాయేలీలు లేకపోతే దేవుని బిడ్డలు, దేవుని ప్రియులు, రక్షించబడినటువంటి వాళ్ళు, దేవుని యొక్క గొప్ప కార్యములను అనుభవించినటువంటి వాళ్ళు, పరిశుద్ధులు, పరిశుద్ధమైనటువంటి సంఘం, దేవుని యొక్క గొప్ప కార్యాలు చూసినటువంటి వాళ్ళు, బబులోను చెర నుండి తిరిగి రప్పించబడినటువంటి వారు, అద్భుత రీతిగా దేవుడు వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు, నిలవబెట్టాడు, విశ్రమింపజేస్తున్నాడు. వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నటువంటి మొట్టమొదటి విషయం ఏంటో తెలుసా అండి? దేవుని పిల్లలు దేవుని ప్రేమను వాళ్ళు ఏం చేస్తున్నారంటే అనుమానిస్తున్నారు. వాళ్ళు చూడండి, 1వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. ఇశ్రాయేలీయులను గూర్చి మలాకి ద్వారా పలకబడిన యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితి వందరు? ఏశావు యాకోబునకు అన్నకాడా? అయితే నేను యాకోబును ప్రేమించి తిని, ఇదే యెహోవా వాక్కు. ఏశావును ద్వేషించి అతన్ని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసి తిని, మనము నాశనమైతిమి, పాడైన మన స్థలములను మరల కట్టుకొందము రెండని ఎదోమీయులు అనుకొందురు. అయితే సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు కట్టుకొన్నను నేను వాటిని క్రింద పడద్రోయుదును. లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియు వారి యెహోవా నిత్య కోపాగ్నికి పాత్రులనియు పేరు పెట్టుదురు. కనులారా దానిని చూచి ఇశ్రాయేలీయుల సరిహద్దులలో యెహోవా బహుగనుడిగా ఉన్నాడని మీరు అందురు. మలాకి గారు వచ్చి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ విషయం జ్ఞాపకం చేస్తున్నాడు? బబులోను చెర నుండి వీళ్ళు తప్పించబడ్డారు, విడిపించబడ్డారు, విమోచించబడ్డారు, నడిపించబడ్డారు, ఇక్కడికి వచ్చారు. వీళ్ళు చేస్తున్నటువంటి మొదటి తిరుగుబాటు ఏంటంటే, దేవుని సంగమా ఏమంటున్నారు? వాళ్ళు ఏమంటున్నారు? 2వ వచనంలో, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నువ్వు మా ఎడల ప్రేమ చూపితి వందురు? అంటే దీని అర్థం ఏంటంటే, దేవుని ప్రియులు, దేవుని బిడ్డలు, రక్షించబడినటువంటి వాళ్ళు, దేవుని యొక్క గొప్ప కార్యాలు చూసినటువంటి వాళ్ళు, అద్భుత ఆశ్చర్య కార్యాలు చూసినటువంటి దేవుని ప్రియులు వేరే వాళ్ళు ఎవరు కాదండి, దేవుని ఇంటి వారే, దేవుని ప్రియులే, సోదరి స్నేహితులే, రక్షించబడినటువంటి వాళ్ళే, పరిశుద్ధులే. ఏ విషయంలో తిరుగుబాటు చేస్తున్నారు? దేవుని ప్రేమను ఏం చేస్తున్నారు? వాళ్ళు అనుమానిస్తున్నారండి. ఏ విషయంలో ప్రేమ చూపించావయ్యా నువ్వు అని అడుగుతున్నారు. ఎవరిని? దేవుణ్ణి. నీవు మాకు ఏ విషయంలో ప్రేమ చూపించావు కొద్దిగా చెప్పు. అదేంటయ్యా? బబులోని చెరలో మగ్గిపోతున్నప్పుడు, బబులోని చెరలో కృంగిపోతున్నప్పుడు, బబులోని చెరలో కుమిలిపోతున్నప్పుడు, బబులోని చెరలో మీరు కన్నీళ్లు కారుస్తున్నప్పుడు, బబులోని చెరలో అంగలార్పులు మీరు ఆరుస్తున్నప్పుడు నేను మీ దగ్గరకు రాలేదా? నేను మిమ్మల్ని విడిపించలేదా? నేను మిమ్మల్ని విమోచించలేదా? చక్కగా చెయ్యి పట్టుకొని అక్కడ నుండి ఇక్కడికి తీసుకొని రాలేదా? తోడుకొని రాలేదా? నేను దేవుని బిడ్డలు, రక్షించబడిన వాళ్ళు, పరిశుద్ధులు పలుకుతున్నటువంటి పాపిష్టి మాటలు ఏంటవి? ఏ విషయంలో ప్రేమ చూపించావు నాయనా నువ్వు మాకు? ఏమన్నా న్యాయం ఉందా? ఏమన్నా న్యాయం ఉందా? దేవుడు గనుక కృప చూపించకపోతే, వాగ్దానం ఇచ్చి నెరవేర్చకపోతే నువ్వు బబులోని చెరలోనే మగ్గేవాడివి, బబులోని చెరలోనే మరణించేవాడివి. దేవుడు ప్రేమ చూపించి, జాలి చూపించి
మారనటువంటి తండ్రి ప్రేమను చూపించి నేను బబులోను చెర నుండి విమోచించి, నడిపించి, రక్షించి, నీ స్థాయి పెంచి, నీ స్థానం పెంచి ఇక్కడ కూర్చోపెడితే ఏమంటున్నావు దేవుని బిడ్డ? నువ్వు ఏ విషయంలో మమ్మల్ని దేవుని ప్రేమనే అనుమానిస్తున్నావా? కొన్నిసార్లు విశ్వాసులు అంటాడు, నేనంటే దేవునికి ప్రేమ లేదండి, ఇదిగో ఆయనంటే ఇష్టం, ఈయనంటే ఇష్టం, ఆమెంటే ఇష్టం, ఈమంటే ఇష్టం, వాళ్ళంటే ఇష్టం, ఆ ఇంటోళ్ళంటే ఇష్టం, నేనంటే దేవునికి చాలా కష్టం అండి. అట్లాంటిది ఏమి ఉండదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ఆ ప్రేమించిన వారు నువ్వు కూడా, నేను కూడా ఉన్నాను, మనమందరికి కూడా ఉన్నాం. దేవుని ప్రేమలో లోపం లేదండి. మరి వీళ్ళేంటి ఇలా అటదిడ్డంగా మాట్లాడుతున్నారేంటి? ఇన్ని మేళ్లు పొందాడు కదా, ఇంత కృపలు పొందుకున్నాడు కదా, ఇన్ని దీవెనలు పొందుకున్నాడు కదా, నోటికి ఎట్లా నొప్పి రావట్లేదని, నోటికి ఎలా వచ్చిందని ఆ మాట. దేవుడు ఇంత ప్రేమ చూపించాడు కదా, నిన్ను తిరిగి తీసుకొని వచ్చాడు, విమోచించాడు, రక్షించాడు, కట్టుకోవడానికి మందిరం ఇచ్చాడు, కోరేషును ప్రేరేపించి ఇదిగో నా పిల్లలు వెళ్ళి మందిరం కట్టుకోవాలన్నప్పుడు ఆయన స్పందించి మందిరం కట్టుకోవడానికి అనుమతి ఇచ్చి అంగీకరిస్తే, ఆయన మనసు మారిస్తే, అనేక మంది ప్రవక్తలను నీ యొద్దకు పంపించి వర్తమానాలు చెప్పిస్తే, ఆత్మీయమైనటువంటి ప్రోత్సాహకరమైనటువంటి వర్తమానాలు పంపించి నీ గురించి నేను ఇంత శ్రద్ధ తీసుకుంటే నువ్వేమంటున్నావు? నా కుమారుడా, నా కుమార్తె, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యూదులారా, మీరేమంటున్నారు? నన్ను ఏ విషయంలో మీరు మమ్మల్ని ప్రేమించారయ్యా? అరే దేవుని ప్రేమని అనుమానిస్తున్నావా? దేవుని ప్రేమను అనుమానించే వాళ్ళు ఉన్నారు. దేవుని ప్రేమను గురించి అవమానంగా మాట్లాడేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంతగా దేవుడు ప్రేమ చూపిస్తే, ఇంతగా దేవుడు కృప చూపిస్తే, కొన్నిసార్లు మైక్ ఇస్తే విశ్వాసులకి మంచిగా సాక్ష్యం చెప్తారు. ఏమని చెప్తారంటే, అయ్యా నేను చావు బతుకుల మధ్యలో ఉన్న నన్ను, చావనయ్య ఉన్నటువంటి నన్ను, చచ్చిపోతున్నటువంటి నన్ను, ఇక డాక్టర్ గారికి నువ్వు బ్రతకవని చెప్పిన నన్ను దేవుడు తన కృప చేత బ్రతికించి, రక్షించి, విమోచించి, అయ్యా ఇదిగో ఈ స్థలంలో ఈరోజు మీ ముందు మైకి పట్టుకున్న సాక్ష్యం చెప్పడానికి దేవుడు నాకు కృప చూపించాడని చెప్పి నెల తర్వాత అంటాడు, దేవుడు నాకేం చేశాడండి? దేవుడు నాకేమీ చేయట్లేదండి. సంవత్సరం తర్వాత అంటాడు, ఏదో వెళ్ళానులే కానీ దేవుడు నాకేమీ ప్రేమ చూపించినట్లు అనిపించట్లేదండి. మరి మొన్న అలా అన్నావు, ఇవాళ ఇలా అంటున్నావేంటి? నా మనసు ఇంతే అని నేను చెప్పుకుంటున్నాను. నా మనసు ఇంతే. నా మనసు కోతి లాంటిది కదా, ఒక దాని మీద నిలబడదు. మనస్తత్వం నిలబడే మనస్తత్వం ఉండదు. సాక్ష్యాలు మారిపోతుంటాయి, పాటలు మారిపోతుంటది, ప్రవర్తన మారిపోతుంటది. కానీ మారనిది నా తండ్రి ప్రేమ ఒక్కటే మారనిది. మారని తండ్రి ప్రేమ, నా యేసయ్య ప్రేమ, నా తండ్రి ప్రేమ, నా కన్న తండ్రి ప్రేమ, నా కోసం మరణించిన వాని ప్రేమ, నన్ను రక్షించిన వాని ప్రేమ, సమాధి చేయబడిన వాని ప్రేమ, మూడవ దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచిన వాని ప్రేమ, అన్చేంజింగ్ లవ్, మారనటువంటి ప్రేమ. మనం ఎందుకో ఇన్ని మాటలు మారుస్తున్నాం? నువ్వు ఏడుస్తుంటే, కన్నీళ్లు కారుస్తుంటే, కృంగిపోతుంటే, మగ్గిపోతుంటే, నలిగిపోతుంటే, నిద్రాహారాలు మానేసి నువ్వు కుమిలిపోతుంటే నీ దగ్గరకు వచ్చింది ఎవరు? వచ్చారు నీ దగ్గరికి? నీ వాళ్ళు వచ్చారా? నీ బంధువులు వచ్చారా? నీ స్నేహితులు వచ్చారా? నేను వచ్చానన్నాడు. నేను వచ్చా. 38 సంవత్సరాల నుంచి ఆ కోనేటి దగ్గర పడి ఉంటే ఎవడయ్యా నీ దగ్గరికి వచ్చింది? ఎవరు వచ్చారు? నేను వచ్చా. రక్తములో పొర్లుతున్న నీ దగ్గరికి ఎవరు వచ్చారయ్యా? యెహెజ్కేలు గ్రంథంలో నేనే వచ్చా. నువ్వు నశించిపోతున్నప్పుడు, నరకానికి పోతున్నప్పుడు, కుమిలిపోతున్నప్పుడు, కృంగిపోతున్నప్పుడు లూకా 19:10 ప్రకారం ఎవరు వచ్చారు నీ దగ్గరికి? నేనే వచ్చా. నిన్ను అందరూ అసహించినప్పుడు, తిడుతున్నప్పుడు, నీ చావు కోరుతున్నప్పుడు, నువ్వు చస్తే బాగుండును అనుకున్నటువంటి తరుణంలో ఎవరు వచ్చారయ్యా నీ దగ్గరికి? నేనే వచ్చా.
అంతటి ప్రేమమయని పట్టుకొని ఇంత పాతకమైనటువంటి మాటలు, నోటికి ఏది వస్తే అది, ఎంత వస్తే అంత. దేవుని పిల్లలు వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, రక్షించబడిన వాళ్ళే, పరిశుద్ధులే. ఎర్ర సముద్రంలో నుండి బయటకు వచ్చిన వాళ్లే, బబులోని చెరలో నుండి బయటకు వచ్చిన వాళ్లే ఇలాగ మాట్లాడటం తగునా? దేవుని పిల్లలు కొన్నిసార్లు దేవుని ప్రేమని కరివేపాకులాగా తీసేసి మాట్లాడతాడు, చులకనగా మాట్లాడతాడు. దేవుని యొక్క ప్రేమను కరివేపాకులాగా తీసివేసి మాట్లాడతాడు. అంతకంటే ప్రేమ ఎక్కడుందండి ఈ లోకంలో? ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరూ కొలువలేనిది. అది బంధుమిత్రుల కంటే, భార్య భర్తల మధ్య ఉన్న ప్రేమ కంటే, కుమారుల మధ్య ఉన్నటువంటి ప్రేమ కంటే, ఆత్మీయుల మధ్య ఉన్నటువంటి ప్రేమ కంటే నా యేసయ్య ప్రేమ గొప్పదే. అలాంటి ప్రేమను పట్టుకొని దేవుని ప్రేమనే అనుమానించే స్థాయికి ఎదిగిపోయాడు దేవుని పిల్లలు. అదే ప్రేమ లేకపోతే, అదే ప్రేమ గనక రాకపోతే మన దగ్గరకు నీ మీద జిల్లేళ్లు మొలుచును, నా మీద జిల్లేళ్లు మొలుచును. దేవుని ప్రేమ ఉంది కాబట్టి మనం ప్రాణాలతో ఉన్నాం, పాటలు పాడుతున్నాం, ఇలా తిరుగుతున్నాం. బ్రతికి బట్టగట్టి 2 మెతుకులు తింటున్నాం. దేవుని ప్రేమను అనుమానిస్తావా? దేవుని ప్రేమను అనుమానిస్తావా? ఈ ప్రేమ కాకుండా ఏ ప్రేమ ఉంది? ఎక్కడ ఉంది? ఎలాంటి ప్రేమలు ఉన్నాయి ఈ లోకంలో? దేవుని ప్రేమను వాళ్ళు అనుమానిస్తున్నారని మలాకి ప్రవక్త గుర్తు చేస్తున్నాడు. దేవుడు మీకేం తక్కువ చేశాడయ్యా? దేవుడు మిమ్మల్ని ప్రేమించే విషయంలో ఏం తప్పు చేశాడమ్మా? ఎందుకు దేవుని ప్రేమను అనుమానిస్తున్నారు? అంతటి ప్రేమమైన యొక్క ప్రేమను ఎందుకు అనుమానిస్తున్నారు? ఈ రోజుల్లో లేరు అనుమానించే వాళ్ళు, కొల్లలుగా ఉన్నారు, కుప్ప తెప్పలుగా ఉన్నారు. అక్కడ దాకా ఎందుకు? మనలోనే కొంతమంది ఉంటారు పరిశుద్ధులు. వీళ్ళు కూడా పరిశుద్ధులే కదా, దేవుని పిల్లలే కదా, దేవుని ప్రేమను అనుమానించి మాట్లాడుతున్నారు. దేవుని ప్రేమను ఆహ్వానించు, కానీ దేవుని ప్రేమను అనుమానించదు. ఆ సిలువ ప్రేమ, ఆ కలువరి ప్రేమ, ఆ కలువరి త్యాగం, ఆ సిలువ త్యాగమూర్తి అయినటువంటి దేవుని ప్రేమ కనిపించట్లేదా? దేవుని ప్రేమను అనుమానించే స్థాయికి మనిషి ఎదిగిపోయాడు. అది మొదటి పాయింట్. యూదుల గురించి, దేవుని పిల్లల గురించి మారు మనసు పొందిన పరిశుద్ధులు అలా మాట్లాడుతుంటే తనకు సందేశంలో మొట్టమొదటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని సేవించే విషయంలో, దేవుని ఆరాధించే విషయంలో ఈ ప్రేమను పొందిన ప్రియులు విఫలమైపోయారండి. వాళ్ళు సఫలం కాలా. ఇంత చేశాడు కదా దేవుడు, ఎంతగా ఆరాధించాలండి వాళ్ళు? అవునా కాదా? ఇంత చేస్తే, ఇంత ప్రేమ చూపిస్తే, ఇంత కరుణ చూపిస్తే, ఇంత వాత్సల్యం చూపిస్తే, బ్రతికినంత కాలం దేవుని స్తుతించి, గణపరిచి, గౌరవించి, ఆరాధించి, మహింపరిచి స్తోత్రం చెల్లించవలసినటువంటి దేవుని ప్రియులే విఫలమైపోయారు. నువ్వు దేవుని ప్రేమించే విషయంలో విఫలమైపోతే అన్నిట్లో విఫలమైపోతావు. సకల పాపాలకు కారణం ఏంటంటే నువ్వు దేవుని ప్రేమించే విషయంలో తప్పిపోయే మొదటి కారణమే సకల పాపాలకు కారణం. ఆయన ప్రేమను గుర్తించు, ఆయన ప్రేమను గౌరవించు, ఆయన ప్రేమను బట్టి ఆరాధించు, ఆయన ప్రేమను బట్టి స్తుతించు, స్తోత్రించు. జీవితాంతము ఆ ప్రేమమయుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించు. ఇన్ని మేళ్లు చేశాడు కదా దేవుని బిడ్డలారా, స్తుతించొచ్చు కదా, ఆరాధించవచ్చు కదా, మహింపరచొచ్చు కదా. నీకు ఎన్ని మేళ్లు చేయలేదు దేవుడు, ఎన్ని ఆశీర్వాదాలు ఇవ్వలేదు దేవుడు, నీ ముందు ఎన్ని గొప్ప కార్యాలు చేయలేదు దేవుడు. అది మరచి దేవుని ప్రేమను దేవుని బిడ్డలు ఏం చేస్తున్నారు? అనుమానిస్తున్నారు. అది మొదటి మాట. రెండో సందర్భం నేను జ్ఞాపకం చేస్తాను. 1వ అధ్యాయం 6 నుండి 2వ అధ్యాయం 9 వచనాల్లో 2వ సందర్భం అనేది ఉంటుంది. దేవుని యొక్క సంగమ ఏంటది? రెండవ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. చూడండి, 6వ వచనం చదవండి. ఇప్పుడు దాకా చదవని వాళ్ళు ఎవరైనా. కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమానుని ఘనపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను?
నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతికి యెహోవా మిమ్మును అడుగగా ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితిమని మీరందరూ. చాలు. రెండో సందర్భం, మలాకి గారు తన యొక్క సందేశంలో రెండో సందర్భానికి వచ్చాడు. ఈ రెండో సందర్భంలో నేను చెప్పదలుచుకున్నటువంటి మాట ఏంటంటే, దేవుని సంగమా, దేవుని నామాన్ని అవమానిస్తున్నారు వాళ్ళు. దేన్ని అవమానిస్తున్నారు? మొట్టమొదటిగా దేవుని ప్రేమను అనుమానించారు. దేవుని ప్రేమను అనుమానించారు. రెండవదిగా దేవుని నామాన్ని అవమానిస్తున్నారు. దేవుని యొక్క నామాన్ని అవమానిస్తున్నారు. ఎవరు వీళ్ళు అవమానించేవాళ్ళు? అక్కడ ఉన్నారు కదా, ఎవరు వాళ్ళు? మహామహులు, మహానుభావులు ఎవరున్నారు అక్కడ? యాజకులు. చెప్పాలి స్పీడ్గా, అక్కడ చూడాలి. తన యజమానుని కనపరచును కదా, నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా. యాజకులారా, మీరు ఏం చేస్తున్నారు? మాదిరికరమైనటువంటి జీవితం జీవించవలసిన వాళ్ళు కదా మీరు. మీరు ఏం జీవితం జీవించాలి? మాదిరికరమైనటువంటి జీవితం జీవించాలి. ఒక మోడల్ లైఫ్ మీలో ఉండాలి. దేవుని పరిచర్య చేస్తున్నారు కదా, దేవుని సేవిస్తున్నారు కదా, యాజకులమని చెప్పుకుంటున్నారు కదా, మేము గొప్పవాళ్ళమని చెప్పుకుంటున్నారు కదా. మీరు ఏం చేస్తున్నారో తెలుసా? మలాకి గారు అంటున్నారు, దేవుని నామాన్ని మీరు అవమానిస్తున్నారు మీరు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. భయపడాలి. మామూలు నామం కాదది. ప్రశస్తమైనటువంటి నామం, రక్షించే నామం, రక్షకుడి నామం, దేవుడైనటువంటి యెహోవా నామాన్ని, దేవుని నామాన్ని మీరు అవమానిస్తున్నారు. మీరు మాదిరికరమైనటువంటి జీవితం ఏది? మాదిరికరంగా మీరు జీవించాలి కదా, మోడల్ లైఫ్ మీరు జీవించాలి కదా. దేవుని చట్టాన్ని ఉల్లంఘించి దేవుని నామాన్ని గౌరవించాల్సినటువంటి యాజకులే దేవుని చట్టాన్ని ఉల్లంఘించి ఏం చేస్తున్నారంటే, ప్రజల ముందు ప్రభు నామాన్ని తక్కువ చేస్తున్నారంట. వీళ్ళేమో వాళ్ళని వాళ్ళే గొప్పగా చూసుకుంటున్నారు, గొప్పగా చేసుకుంటున్నారు. దేవుని నామాన్ని ఏమో తక్కువగా చూస్తున్నారంట, తక్కువగా చూపెడుతున్నారు వాళ్ళు. దేవుని చట్టాన్ని ఉల్లంఘించి దేవుని ప్రేమను తక్కువగా చూపి వీళ్ళకు వీళ్ళే గొప్పవాళ్ళని చెప్పుకుంటున్నారు. మేమే గొప్పవాళ్ళం, మా నామమే గొప్పగానే. దేవుని నామాన్ని గురించి ఎందుకు చెప్పవు? దేవుని నామాన్ని గురించి ఎందుకు బోధించో? దేవుని నామాన్ని గురించి ఎందుకు సాక్షిగా ఉండవు? దేవుని నామాన్ని ఎందుకు గౌరవించో? దేవుని నామానికి ఎందుకు విధేయత చూపించో? వాళ్ళు యాజకులు అంటున్నారంట. ఏమని అంటున్నారు? యాజకుల గురించి దేవుడు అంటున్నాడు, కుమారుడు తన తండ్రిని గనపరచును కదా, దాసుడు తన యజమానుని గనపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టి యాజకులారా, నా నామం అంటే అంత చులకనైపోయిందా? మొట్టమొదటిగా నా ప్రేమను మీరు అనుమానించారు. రెండవదిగా నా నామాన్ని మీరు అవమానిస్తుంటే గుండె చాలా బాధగా అనిపిస్తుంది. ఏ నామం అనుకున్నావు? ఎలాంటి నామం అనుకున్నావు? ఎంత ఘనమైనటువంటి నామం అనుకున్నావు? ఈ రోజున చాలా మంది దేవుని బిడ్డలకి, అక్కడున్న వాళ్ళు కూడా దేవుని బిడ్డలే, మారు మనసు పొందిన వాళ్ళే, మరి పరిశుద్ధులే కాబట్టి ఇది మనకే. ఈరోజు కూడా చాలా మంది పరిశుద్ధులు దేవుని బిడ్డలు దేన్ని అవమానిస్తున్నారు? దేవుని నామాన్ని అవమానిస్తున్నారు. ఈ రోజుల్లో కూడా బయట కూడా చాలా మంది దేవుని నామాన్ని అవమానించేటటువంటి బ్యాచ్ మొదలయ్యారు కదా, స్టార్ట్ అయ్యారు కదా. సరే, వాళ్ళు అవమానించారు అని అంటే అది వేరు. కానీ దేవుని పిల్లలు కూడా దేవుని ప్రేమను అనుమానిస్తున్నారు, దేవుని నామాన్ని అవమానిస్తున్నారు. వీళ్ళు యాజకులే కదా, వీళ్ళకి ఏమైంది మరి? బైబిల్ తెలిసినటువంటి వాళ్లే కదా, ధర్మశాస్త్రం తెలుసు కదా, వాక్యాలు తెలుసు కదా. అన్ని తెలిసిన వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు దేవుని నామాన్ని అవమానిస్తూ మాట్లాడుతున్నారు. వాళ్ళు అంటున్నారు, పైగా 6వ వచనం చివరిలో, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టిదిమని మీరందరూ. మేమేం చేసాం నాయనా? మీకేం తక్కువ చేశాం? మీ నామాన్ని ఎక్కడ తక్కువ చూసాం? ఎక్కడ చిన్న చూపు చూసామంటే దేవుడు అన్నాడు, అన్ని విషయాల్లో ఇంతే చేస్తున్నారు మీరు. దేవుని నామానికి భయపడే వాళ్ళు కావాలి.
అది భయంకరమైన నామం. రాహాబు భయపడినంత కూడా ఈ రోజున దేవుని పిల్లలు భయపడట్లేదండి. అమ్మో, మీ దేవుడైనటువంటి యెహోవా నామాన్ని మేము వింటే మా గుండెలు కరిగిపోతున్నాయి, అవిసిపోతున్నాయి. మీ దేవుడు ఆకాశమందు, పైన ఆకాశమందు, క్రింద భూమి అందు కూడా మీ దేవుడు దేవుడేనయ్యా అని భయపడి భక్తుల్ని దాచిపెట్టింది పైన. తర్వాత భద్రపరచబడింది అక్క. ఒక అలాంటి స్త్రీకి ఉన్నటువంటి భయం ఈ రోజున దేవుని బిడ్డలకు లేదండి. దేవుని సన్నిధాన, దేవుని నామం అన్న, దేవుని ప్రేమ అంటే అసలు భయం లేని భక్తి, భయం లేని జీవితం జీవించే జీవి ఎక్కడెవడైనా ఉన్నాడు అంటే అది క్రైస్తవ జీవే. ఒక మందిరం అన్నా భయం లేదు, దేవుని సన్నిధన్నా భయం లేదు, దేవుని నామం అన్నా భయం లేదు. ఈయనెట్ట ఆరాధకుడు అవుతాడు? అవడు. ఆరాధకురాలు ఎట్లా అవుతుంది? అవడు. మళ్ళీ పైగా నేను దేవుని బిడ్డను, రక్షించబడిన దాన్ని, రక్షించబడినటువంటి వాడిని. మనకు మనం ప్రతి ఒక్కరు చెప్పే, నేను వినే మీరు, మనమందరం కలిసి ఆలోచించుకోవలసిన సమయం ఈ సమాధానపు బల్ల చుట్టూ చేరి. అయ్యా, నిన్ను యాజకుడిని చేశాడయ్యా దేవుడు, నీ చేతికి వాక్యం ఇచ్చాడయ్యా, ప్రజలందరికీ మాదిరికరంగా ఉండమన్నాడు నాయనా, ప్రజలందరికీ మోడల్ లైఫ్ జీవించమన్నాడు నాయనా. నువ్వే తప్పిపోయావు. దేవుని పిల్లలే తప్పిపోతే దేశానికి దిశానిర్దేశం ఎవరు చేస్తారు? యోనా, నువ్వే తప్పిపోతే, నువ్వే నిద్రపోతే, నువ్వే తప్పితే, నువ్వే పక్కత్రోవలో వెళ్ళిపోతా ఉంటే, నా మాట వినకపోతే అని దేవుడు ఎంత బాధపడి ఉంటాడు. పేతురు, ప్రార్థించవలసిన నువ్వే పడుకుంటే ఎవరు ప్రార్థిస్తారు? యాజకులారా, బోధించవలసినటువంటి మీరే, ప్రకటించవలసినటువంటి మీరే, నాకు సాక్షులుగా ఉండవలసినటువంటి మీరే ఏం చేస్తున్నారంటే నా నామాన్ని నిర్లక్ష్య పెడుతున్నారు. నా నామాన్ని ప్రజల ముందు తక్కువగా చూస్తున్నారు, తక్కువ చేసి మాట్లాడుతున్నారు. యాజకులు దేవుని పిల్లలే, కానీ దేవుని నామాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? నిర్లక్ష్య పెడుతున్నారు. ఏ విధంగా వాళ్ళు నిర్లక్ష్య పెడుతున్నారంట చూడండి. యాజకులు 7వ వచనం చూడండి, చదవండి. నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు, లిస్టు చెప్తున్నాడు మలాకీ గారు. ఓ యాజకులారు, మలాకీ గారు మొదలు పెట్టాడు ఇప్పుడు యాజకుల గురించి. ఏమి చేసి అన్నంగా పెద్ద నోరేసుకొని మాట్లాడుతున్నారుగా పరిశుద్ధులు. ఏమి చేసి మేము నిర్లక్ష్య పెట్టామని పెద్ద నోరేసుకొని మాట్లాడుతున్నాగా. పెద్దన్నా ఇదిగో నేను చెప్తాను విను. ఏం చేస్తున్నారంటే, నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు, నేనెవరిని? అపవిత్రుడినా? నేను పరిశుద్ధుణ్ణి. కానీ మీరు అర్పించేవేంటి? అక్కడ చెప్పండి, అక్కడ ఉంది ఏంటి చెప్పండి. అపవిత్రమే. నేను ఎట్లా కనిపిస్తున్నా మీకు? నేను పరిశుద్ధుణ్ణి, మీరు అర్పించేవేంటి? మరి మీరు అర్పించేవేంటి? అపవిత్రమైనటువంటి భోజనాలా? అరే మీరు నాకేం చేస్తున్నారు? పరిశుద్ధుడైనటువంటి నన్ను, పరిశుద్ధ దేవుడునైనటువంటి నేను పరిశుద్ధుడను అన్నటువంటి దేవునికి మీరు ఏం చేస్తున్నారు? బలిపీఠం మీద అపవిత్రమైనటువంటి భోజనం పెడుతున్నారా మీరు యాజకులారా? మళ్ళీ పైగా పెద్ద నోరు వేసుకొని మాట్లాడతారు. మళ్ళీ పైగా నోరు ఒకటి, మళ్ళీ మీకు పైగా పెద్ద నోరు వేసుకొని పడిపోతారు. ఎదురు తిరగడానికి ముందుంటారు, మీరు విధేయత చూపించడానికి ఎక్కడో ఉంటారు చివరిలో. ప్రగల్భాలు పలుకుతున్నారు కదా, పెద్ద నోరు వేసుకొని పడిపోతున్నారు కదా. పెద్దన్నలారా చెప్తారు వినండి, అవునా కాదా అని మొదలు పెట్టాడు. నా బలిపీఠం మీద అపవిత్రమైనటువంటి భోజనములు మీరు అర్పించచ్చు, తర్వాత ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిస్థితి మీరందరూ. అరే, కంటికి కనపడదు. కొంతమంది ఉంటారండి, మన కళ్ళ ముందు చేసిన తప్పు కూడా వాళ్ళు కవర్ చేసుకుంటారు కొంతమంది. అరే ఇంతమంది చూస్తుండగా వీడి తప్పు చేసాడు, పైగా ఏమంటాడు తెలుసా? నేను చేసింది మీరు చూశారు అంటాడు. అరే, మా ముందే మీరు చేశారు మీరు.
అట్లాంటి ఆర్టిస్టులు ఉంటారు సంఘాల్లో, కళాకారులు. వెంటనే ప్లేట్ తిప్పేసే వాళ్ళు ఉంటారు, మాట తిప్పేసే వాళ్ళు ఉంటారు, మొహం తిప్పేసే వాళ్ళు ఉంటారు. ఇంత పెద్దోళ్ళు కదా, యాజకులు కదండి, దేవుని నామాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళు? అవమానిస్తున్నారు. అంటే అపవిత్ర, ఏదైతే ఏముందిరా దేవుడు పెట్టు అన్నట్లు అన్నమాట. ఇది అర్థమవుతున్నదా? ఎవరో పక్కనున్నాడు, అన్న అది మంచిది కాదు అన్న, అపవిత్రమైంది అన్న, అట్లాంటి దేవుడు పెట్టకూడదు అన్న అంటే వీళ్ళు అంటారు, అరే నాకు తెలియందా ఇదంతా? ఏదైతే ఏముంది పెట్టండి, ఏదైతే ఏముంది పెట్టండి. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని బిడ్డలారా, దేవుని నామాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళు? అవమానిస్తున్నారు. ఈ రోజున విశ్వాసులు కూడా అలానే, ఏదైతే ఏముంది, ఎడిపోతే ఏముంది, చేస్తే ఏమవుద్దో మరి నేనేం చెప్పాను? బైబిల్ ఏమంటుంది? ఒక భయము లేని భక్తి చేస్తున్నాడు ఈ రోజున దేవుని బిడ్డ. మనం కూడా యాజకులైన రాజులైన యాజక సమూహమే కదా. మనం పేతురు పత్రిక ప్రకారం మనం కూడా రాజులైన యాజక సమూహమే కదా. మరి యాజకులు చేసే పని ఏంటి? ఏముందులే, చేస్తే ఏముందులే, కలిపితే ఏముందులే, ఇస్తే ఏముందులే. అపవిత్రత. తర్వాత ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితమని మీరందరూ యెహోవా భోజనపు బల్లను నీచపరచినందు చేతనే కదా. దేవుని యొక్క భోజన బల్లను మీరేం చేశారు? నీచపరిచారు కదరా నీచులారా అన్నట్టు. అపవిత్రమైన దాన్ని అర్పిస్తున్నారు కదయ్యా పరిశుద్ధునికి, నీచమైన దాన్ని పెట్టారు కదయ్యా నీతిమంతునికి. మళ్ళీ పైగా పెద్ద నోరేసుకొని పడతారు మీరు. తర్వాత ఇంకేం చేస్తున్నారు? గుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడలా అది దోషము కాదా? చాలు. ఒరే ముందేమో అపవిత్రమైనది పెట్టారు, నీచమైన దాన్ని ఇచ్చారు, తర్వాత దేన్ని ఇస్తున్నారంట వీళ్ళు? గుడ్డి దానిని తీసుకొని, ఆ గుడ్డిదైతే నడ్డిదైతే మడ్డిదైతే ఏముందన్న వేసేయి, మనకైతే మంచి కావాలి. షాప్కి వెళ్తే బెజ్జం పడ్డదొద్దు, డ్యామేజ్ ఉన్నదొద్దు, కూరగాయలైనా మంచి కావాలా, నీతిమంతమైన కూరగాయలు కావాలి, పరిశుద్ధులైన కూరగాయలు కావాలా, మనకు మంచిది కావాలి, మలినమైనది వద్దు, శ్రేష్టమైనది కావాలా. నీకేమో మంచివి, నాకేమో శ్రేష్టమైనవి. దేవునికి ఇచ్చేదేమో అపవిత్రమైనదా, నీచమైనదా, కుంటిదా, గుడ్డిదా, నీకు పనికిరానిదా? ఎవరికి కావాలయ్యా నీ అర్పణ? పో, మళ్ళీ పైగా పెద్ద నోరేసుకొని పడుతున్నావు అని మలాకీ గారు చెప్తున్నారు ఈ మాటలన్నీ. దేవుని సేవకుడికి భయం ఉండదు, అసలు భయపడేవాడు దేవుని సేవకుడే కాదు, ఉన్నట్టు మాట్లాడేవాడే ప్రవక్త, ఫోర్త్ టెల్లర్ అంటారు. అందుకనే జరగబోయేదాన్ని చెప్పేవాడు, జరుగుతున్న దాన్ని వివరించేవాడు. దేవుడు చెప్పమన్నాడు, చెప్తున్నాను ఇక అంతే. గుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషం కాదా? మాట్లాడరా. ఇప్పుడు ఏమైంది? నోరు లేవట్లేదా? యాజకులారా, నోరు పని చేయట్లేదా? తాళం పడిపోయిందా? మనం అంటాం కదా. గుడ్డిదాన్ని తీసుకొని బలిగా అర్పించిన అది దోషము కాదా? కుంటి దానినైనాను, రోగము గల దానినైనాను. ఓరు ఎంతకు తెగిచ్చారా మీరు? ఎంతకు తెగిచ్చారు వీళ్ళే? గుడ్డిదాన్ని, పనికిరాని దాన్ని, పనికి మాలిన దాన్ని, పైగా అంతకంటే ఇంకొక మెట్టెక్కి ఏం చేశారంట? రోగము గల దానిని అంట. అరే అసలు మీరేం చేస్తున్నారు? రోగం గల దాన్ని ఇస్తావా? కుంటిదాన్ని ఇస్తావా? జబ్బు చేసిన కోడిని తీసుకొస్తావా? కుంటిదాన్ని దేవునికి ఇస్తావా? గుడ్డిదాన్ని దేవునికి ఇస్తావా? అపవిత్రమైన దేవునికి ఇస్తావా? నీచమైన దేవునికి ఇస్తావా? తర్వాత అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చినడలా అతడు నీకు దయచూపునా నిన్ను అంగీకరించిన సంతకం పెడతాడా నీకు? మళ్ళీ ఏమ్రా, నేనెవరిని? అధికారిని. తమాషాలా నా ముందు? ఎట్లుంది నీకు అని వార్నింగ్ ఇస్తాడు, మొహం మీద ఇసిరేస్తాడు, మెడబెట్టి బయటికి గెంటించేస్తాడు. ఎవరెక్కడ అని. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదు దేవుని బిడ్డకి.
మనకేమో శ్రేష్టమైనవి కావాలి. దేవుడేమో శ్రేష్టమైన ఈవులు ఇచ్చాడండి. దేవుడేమో శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చాడండి. దేవుడేమో శ్రేష్టమైనటువంటి దీవెనలు ఇచ్చాడండి. దేవుడేమో శ్రేష్టమైనటువంటి తలాంతులతో అలంకరించాడండి. దేవుడేమో శ్రేష్టమైనటువంటి వరాలతో అలంకరించాడండి. దేవుడేమో శ్రేష్టమైనటువంటి వరాలు, తలాంతులు, ఫలాలతో అలంకరిస్తే నువ్వేమో తగిలించుకొని, నువ్వేమో పొందుకొని, నువ్వు మెడలో పెట్టుకు ఊరేగుతా దేవునికి ఏమి ఇచ్చావు? వాళ్ళు తిరిగి ఏమిచ్చాడు? అపవిత్రమైనది, నీచమైనది, గుడ్డిది, జబ్బుది, పనికిరానిది, పనికి మాలింది. నీకన్నీ మంచి 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 కా దేవుని దగ్గరికి వచ్చేసరికి ఏదైతే ఏముందిలే, ఎట్లాంటిదైతే ఏముందిలే, ఇదైతే ఏముంది, అదైతే ఏముంది అని ఇదంతటికి ఎందుకు చెప్తున్నానంటే, ఎవరు వీళ్ళు? ఈ యాజకులు దేవుని నామాన్ని తక్కువగా చూస్తున్నారు, తక్కువగా చూపిస్తున్నారు. ఏది మరి మాదిరి, ఏది మోడల్ ఏదండి విశ్వాసకి ఈ రోజున? మళ్ళీ పైగా నోరేసుకొని పడిపోతున్నారు వీళ్ళు అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? తర్వాత 13వ వచనం చూడండి. అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మరియు దోచబడిన దానిని, కుంటి దానిని, తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు. అరే, ఇంకా వీళ్ళ లిస్ట్ అవ్వలేదండి, ఇంకా వీళ్ళ లిస్ట్ అవ్వలా. దేవుడు ఇంకా చెప్తానే ఉన్నాడు, ప్రవక్త ఇంకా చెప్తానే ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? దోచబడిన దానిని, కుంటి దానిని, తెగులు దానిని మీరేం చేస్తున్నారు? నా యొద్దకు తెస్తున్నారు. ఇది సరిపోతులేరా దేవుడికి? ఏముందిలే, ఇది సరిపోతులే, ఇదే ఎక్కువ దేవునికి, ఇది చాలులే, ఎంతకంటే ఎక్కువ ఇస్తావేంటి దేవునికి? ఈ 100 చాలులే, ఈ 50 చాలులే, ఈ 150, ఈ 75 రూపాయలు చాలులే, ఈ 10 రూపాయలు చాలదంటవా? నాకేమో 1000 రూపాయలు ఖర్చు పెట్టాలి, నాకేమో 1000 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఈలాగుననే మీరు నైవేద్యములు చేయుచున్నారు, మీ చేత నేనిట్టి దానిని అంగీకరింతునా అని యెహోవా అడుగుచున్నాడు. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్య జనులలో నా నామం భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. ఏమనుకున్నావు? ఇంకో మాట చెప్పనా? మనమిచ్చే కానుకే మన మనసు ఎలాంటిదో, మన హృదయం ఎలాంటిదో చెప్తుంది. మనమిచ్చే కానుకే మన మనసు ఎలాంటిదో, మన హృదయం ఎలాంటిదో, మనం ఎలాంటి వారమో, మన బుద్ధి ఎలాంటిదో, మన ప్రవర్తన ఎలాంటిదో, మన నడక ఎలాంటిదో మనమిచ్చే కానుకే చెప్తుంది. వీళ్ళు ఇవన్నీ తెచ్చిస్తున్నారంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ మనసు ఎలాంటిదో, వాళ్ళ బుద్ధి ఎలాంటిదో, వాళ్ళ ప్రవర్తన ఎలాంటిదో దేవుని యొక్క సేవకుడు పోసగుచ్చి మరి పోసగుచ్చినట్లుగా చెప్తున్నాడు. ఇప్పుడు మాట్లాడలేదు ఏంటి మీరు అనలారా? యాజకులారా, ఇందాక నోరేసుకుని పడిపోయారు కదన్నా, ఇప్పుడు మాట్లాడరే, ఇంకెందుకు మాట్లాడతాడు? స్క్రీన్ మీద కనపడుతుంది, తెర మీద. దేవుడు ఆధారం లేకుండా మాట్లాడు. మనమిచ్చే కానుకను బట్టి, మనమిచ్చే కానుకే మనం ఎలాంటి వాళ్ళమో, మన మనసు ఎలాంటిదో, మన బుద్ధి ఎలాంటిదో, మన ప్రవర్తన ఎలాంటిదో, మన నడక ఎలాంటిదో, మన నడవలు ఎలాంటిదో మనం ఇచ్చే కానుకే చెప్తానే. దేవుడు అన్నాడు, నేను ఘనమైనటువంటి మహారాజునై ఉండగా. ఏంటిది? అలా మొదలు పెట్టేసి ఎక్కడి దాకా చెప్పాడంటే 2వ అధ్యాయం 9వ వచనం దాకా చెప్పేశాడు. సరే, ఆ విషయాన్ని రెండవదిగా మనం వదిలేద్దాం. 3వ సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయం 10 నుండి 16 వచనాల్లో వాళ్ళు 3వ పాయింట్కి వచ్చేసాడు ప్రవక్త. ఏమిటంటే దేవుని నిబంధనను దూషించడం, దేవుని నిబంధనను మీరడం, దేవుని నిబంధనను మీరి పాపం చేయడం. అందుకే దేవుని నిబంధనను దూషించారు వాళ్ళు, దూషిస్తున్నారు, మీరారు వాళ్ళు.
కారణం ఏంటో చెప్పమంటారా? 10 నుండి 16 వచనాల్లో ఒక సందర్భం మనకు కనిపిస్తుంది. ఏంటంటే వివాహ వ్యవస్థ, భార్య భర్తలు, ఒక కుటుంబం, దేవుని సన్నిధిలో చేసుకున్నటువంటి ఒప్పందం, ఒడంబడిక, ఒకరి చేతిలో ఒకరి చేయి పెట్టి చేసుకున్నటువంటి ప్రమాణాలు, దేవుని ఎదుట, సంఘం ఎదుట వాళ్ళు చేసుకున్నటువంటి తీర్మానాలు, పరిశుద్ధులు, దేవుని పిల్లలు మర్చిపోయారు, మీరారు, దూషిస్తున్నారు. దేవుని నిబంధనను ఏం చేస్తున్నారు? మూడవదిగా వాళ్ళు దూషిస్తున్నారు దేవుని నిబంధన. ఏంటా దేవుని నిబంధన అంటే ఒక వ్యవస్థను దేవుడు తీసుకొని వచ్చాడు, ఒక కుటుంబ వ్యవస్థను, భార్యాభర్తల వ్యవస్థను దేవుడు తీసుకొని వచ్చాడు. నేను అక్కడ జరిగినటువంటి క్లుప్త సారాంశం, ఆ అర్థం మీకోసం నేను చెప్తాను. కొంతమంది దేవుని పిల్లలైనటువంటి పురుషులు, రక్షించబడినటువంటి వాళ్ళు, పరిశుద్ధులు ఏం చేశారంటే వారి భార్యలను విడిచిపెట్టేసి వారి భార్యలకు విడాకులు ఇచ్చి అన్య స్త్రీలను వివాహం చేసుకుంటున్నారంట వీళ్ళు. అర్థమవుతున్నదా? వాళ్ళ భార్యల్ని వదిలించుకొని వారి భార్యలకు విడాకులు ఇచ్చి కామపు కోరికలతో, కామపు మనస్సుతో, కామపు ఆలోచనతో ఏం చేస్తున్నారో తెలుసా? అన్య స్త్రీలను ఏం చేస్తున్నారు? వాళ్ళు వివాహం చేసుకుంటున్నారు, అన్య స్త్రీలను వివాహం చేస్తున్నారు. అది ద్రోహం కాదా? అది దేవుని నామాన్ని, దేవుని యొక్క నిబంధనను దూషించడం కాదా? దేవునికి సన్నిధిలో చేసుకున్న ఒడంబడికేది, ఒప్పందమేది, వాగ్దానాలేవి? మళ్ళీ మాట్లాడుతున్నారు. మళ్ళీ పరిశుద్ధ జీవితం ఏది? పవిత్రమైనటువంటి జీవితం ఏది? ఒకరు చేసుకున్నటువంటి ఒప్పందాలు ఏవి? నీ భార్యను విడిచిపెట్టేసి, నీ భార్యకు ద్రోహం చేసి, దేవునికి ద్రోహం చేసి, జీవితాంతం కలిసి ఉండవలసినటువంటి ఆ స్త్రీని వదిలించుకొని విడాకులు ఇచ్చి నీ దారి నువ్వు ఎంజాయ్, నీ యొక్క సరదాలకు, సంతోషాలకు వెళ్ళిపోతున్నారా మీరు? ఏమనుకుంటున్నారు? ఇవన్నీ చెప్పేవాళ్ళు లేకనా? దేవుని పిల్లలు కదా మీరు, రక్షించబడినటువంటి వాళ్ళు కదా మీరు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడినటువంటి బిడ్డలు కదా మీరు. ఏది మీ జీవితం? ఏది పరిశుద్ధ జీవితం? ఏది పవిత్ర జీవితం? ఏది? ద్రోహం చేస్తున్నారు మీరు. 10-11 వచనాలు చూడండి. మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా? దేవుడు ఒక్కడే మనలను సృష్టించలేదా? ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరు ద్రోహం చేస్తున్నారు. వీళ్ళు భార్యకు ద్రోహం చేస్తున్నారు. తర్వాత మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరించుచున్నాము? మీరెందుకు తృణీకరిస్తున్నారు? మీరు దేవుని నిబంధనను ఎందుకు దూషిస్తున్నారు? మీరు మొట్టమొదటిగా దేవుని ప్రేమను అనుమానించారు, రెండవదిగా దేవుని నామాన్ని దూషించారు, మూడవదిగా దేవుని నిబంధనను దూషిస్తున్నారు మీరు. ఏముందిలే, చేస్తే ఏముందిలే, ఎవరు చూస్తున్నారు, ఎవరు పట్టించుకుంటారు, మనం ఎట్లయినా మన వేషాలు వేసుకోవచ్చు, మన సోకులు మనం చేసుకోవచ్చు అనుకోవటం లేదు సుమా. దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడు పరిశీలిస్తున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు. ఒళ్ళు భయంతో జీవించాలి దేవుని పిల్లలు. భార్యకు విడాకులు ఇచ్చి భార్యను వదిలించుకొని అన్ని స్త్రీలను కామపు కోరికలతో చేసుకొని దేవుని నిబంధనను మీరతావా? నువ్వెట్ట పరిశుద్ధుడివి, నువ్వెట్ట నీతిమంతుడివి, నువ్వెట్ట ఆరాధికుడివి అని ప్రవక్త గద్దిస్తున్నాడు. ద్రోహం చేశారు. అపవిత్రత ఉందండి, అశుద్ధం ఉందండి వారి యొక్క జీవితాల్లో. పైగా ఇంకేం చేస్తున్నారంటే అద్భుతమైన మాట చెప్తా. 12-13 వచనాలు చదవండి ఎవరైనా, ఇంతవరకు చదవని వాళ్ళు. యాకోబు సంతతి వారి డేరాలలో నుండి మేలు కొలుపు వారిని, పలుకు వారిని, సైన్యములకు అధిపతియగు యెహోవాకు నైవేద్యం చేయవారిని యెహోవా నిర్మూలము చేయును, మరియు రెండవసారి మీరు ఆవలాగుననే చేయుదురు. యెహోవా బలిపీఠమును మీరు ఏడుపుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకయున్నాడు. ఎందుకనగా అని మొదలుపెట్టాడు ఆయన. ఎందుకు? మళ్ళీ పైగా వీళ్ళ వేషధారణ అండి. వీళ్ళలో ద్రోహం ఉంది, మాట తప్పటం ఉంది, మాట మార్చటం ఉంది.
భార్యను విడిచిపెట్టడం ఉంది, భార్యకు ద్రోహం చేయటం ఉంది, విడాకులు ఇవ్వటం ఉంది, పాపం ఉంది, అన్నీ ఉన్నాయి. పైగా అన్నిటికీ మించి వేషధారణ కూడా ఉంది. ఏం వేషధారణ అడగరే, మళ్ళీ అక్కడే ఉంది కదా. దేవుడిని అడుగుదాం, ఏంటండి ఆ వేషధారణని. 13వ వచనంలో, యెహోవా బలిపీఠమును మీరు ఏడుపుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ తడుపుదురు. దేవుడు నవ్వుతున్నాడు. రే ఎంతకు తెగిచ్చారు మీరు, చివరికి నటీనటులైపోయారే నా పిల్లలు. పైగా ఏమో విడాకులు ఇచ్చారు, పైన ఏమో భార్యను వదిలిపెట్టేసాడు. వాళ్ళ జలసాలకు వాళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళ చీకటి జీవితం, వాళ్ళ సరసాలు, వాళ్ళ సరదాలు, వాళ్ళ సంతోషాలు అన్ని లోకములోనే, చీకటిలోనే, పాపంలోనే రోతే. మరి ఇక్కడ ఎందుకు వచ్చా? 13వ వచనంలో ఎందుకు వచ్చాడంటే సహాయం కోసం, ఆశీర్వాదం కోసం, దీవెన కోసం అయ్యా అని ఈ నటీనటులు, ఈ నటనలు, ఈ యాక్టరు, ఈ హీరో ఎక్కడికి వచ్చాడు? దేవుని బలిపీఠం దగ్గరికి వచ్చి ఏడుస్తున్నాడంట, కన్నీళ్లు పెడుతున్నాడంట, రోదనం పెడుతున్నాడంట. కానీ దేవుడు అన్నాడు, వీడు పచ్చి నటనగాడు. కొంతమంది విశ్వాసులు వాళ్ళ చీకటి జీవితం వాళ్ళదే, వాళ్ళ సరదాలు వాళ్ళవే, వాళ్ళ లోకం వాళ్ళదే, వాళ్ళ పాపాలు చేసి దేవుని సన్నిధికి వచ్చి ఓ దొంగేడు పంత ఏడ్చేస్తాడు. రానేడుపునంతా ఒలకబోస్తాడు, చీదుతాడు, ఏడుస్తాడు, రోధిస్తాడు, రోదనతో చేస్తాడు. మరి బయట ఎట్లా ఉంది బ్రతుకు? సరికాని బ్రతుకు, సక్రమము కానటువంటి బ్రతుకు. మళ్ళీ ఆశీర్వాదంకి వచ్చావు, దీవెన కోసం వచ్చావు, ఐ డోంట్ వాంట్ దట్ అన్నాడు దేవుడు. మీ అర్పణ నాకొద్దు, ఏమన్నాడు? మీ నైవేద్యం నాకొద్దు, మీ కానుకలు నాకొద్దు నాయనా. మీ కానుకలతో కాంప్రమైజ్ అయ్యే దేవుడిని నేను కాను. భయం ఉండాలి, భయం. లోకంలోనే ఇష్టానుసారంగా మాట్లాడతావా? లోకంలో నేను ఇష్టానుసారంగా తిరుగుతావా? భయం లేకుండా తిరుగుతావా? పవిత్రత లేకుండా తిరుగుతావా? పరిశుద్ధత లేకుండా తిరుగుతావా? ఎట్లా పెడితే అట్లా బ్రతుకుతావా? అడ్డదిడ్డంగా తిరుగుతావా? అడ్డదిడ్డంగా మాట్లాడతావా? మళ్ళీ ఏమో నైవేద్యాలు తీసుకొని వచ్చి నన్ను దీవించు అని ఏడుస్తావా? ముసలి కన్నీరు, దొంగేడుపు, నువ్వు పో, బయటికి పో అన్నట్లుగానే దేవుడు మాట్లాడారని ప్రవక్త చెప్తున్నాడు మనకి. ఈ బోధంతా ఎవరిది? ప్రవక్త చెప్తున్నాడు. అట్లా ఎవరిది ఈ సందేశం? దేవుడు ఇచ్చాడు. సందేశకుడు ఎవరు? మలాకి గారు. సందేశం ఎవరికి? పరిశుద్ధులకి, మారు మనసు పొందిన వాళ్ళకి, తప్పు చేస్తున్నటువంటి వారికి, మనకు కూడా. నీకు ఆశీర్వాదం ఇస్తాను కానీ నీ భార్యకి ఎందుకు విడాకులు ఇచ్చావు చెప్పు. నువ్వు నేను దీవిస్తాను కానీ నీ భార్యకి ఎందుకు ద్రోహం చేసావు చెప్పు. నేను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను కానీ నా నిబంధనను ఎందుకు దూషించావు చెప్పు. నోరు రాదు. ఇప్పుడు వాళ్ళు చెప్పరు, సమాధానాలు ఉండవు. దేవుడు అడిగే ప్రశ్నకు మనిషి దగ్గర ఏముండదు? సమాధానం. ఇక సమస్య ఆడైతే ఇంకెందుకు సమాధానం చెప్తాడు ఆయన? మళ్ళీ పైగా ఆశీర్వాదం కావాలా, దీవెనలు కావాలా, కానుకలు తెచ్చి ఈ కానుక దేవునికి ఇస్తే. కొంతమంది అనుకుంటారండి, ఈ కానుక దేవునికి ఇస్తే దేవుడు నావాడైపోతాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను దీవిస్తాడు, నన్ను తలగా ఉంచుతాడు, నాకు అది లెక్కలేని కట్టలన్నీ వచ్చి పడతాయి అనుకుంటారు కొంతమంది. ఎంత వేషధారణకు దిగిపోయాడు మనిషి. సహాయం కోసం, ఆశీర్వాదం కోసం వచ్చాడు. దేవుడు వద్దన్నాడు. అది 16వ వచనం దాకా ఉంటుంది. చివరిలో ఆ 16వ వచనంలో అన్నాడు, మీ మనస్సులను కాచుకునడి, విశ్వాసఘాతకులుగా మీరు ఉండొద్దు. మీరు నమ్మకం ఉండాలండి, మాట మీద నిలబడే తత్వం ఉండాలండి. జీవితాంతం నా సన్నిధిలో నేను నియమించినటువంటి నిబంధనకు మీరు కట్టుబడి ఉండాలండి. ఏది? కానుకలు తెచ్చారు మళ్ళీ పైగా. మీరు చూడు ఎలాంటి మొహాలతో వచ్చారో, మళ్ళీ ఏడుస్తున్నారు పైగా. ఎంత నటించారండి వాళ్ళు, ఎంత నటిస్తున్నారండి ఈ రోజుల్లో విశ్వాసుల్లో. నటులు ఎక్కువైపోయారు. దేవుని సన్నిధిలో ఇవేమి కుదరవు. అరణ్య సత్వీరాల నటన దేవుడు కొట్టిపడేశాడు, అంతే. కొట్టేశాడా లేదా? దేవుని దగ్గర నీ నటన కుదరదు. గెహాజీ
ఆ నటన కూడా కుదరదు. ఆకాను నీ నటన కూడా కుదరదు. యోధ నీ నటన కూడా కుదరదు. చివరికి నీ నటన కుదరదు, నా నటన కుదరదు. దేవుడు నరుని యొక్క నటనను చూడండి, ఆంతర్యమును చూస్తాడు. ఎత్తును పైరూపాన్ని చూడడు దేవుడు, ఆంతర్యమును అంతరంగాన్ని చూస్తాడు. జాగ్రత్త పడ్డారా? అది మూడవది. నాలుగో సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, 2వ అధ్యాయం 17 నుండి 3వ అధ్యాయం 6 వచనాల్లో ఎన్నవది ఉంటుందంటే 4వ సందర్భం ఉంటుంది. మలాకి గారు 4వ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, 17వ వచనం చదవండి. ఎవరైనా ఇప్పుడు దాకా చదవని వాళ్ళు చదవండి. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడును, లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయను అని చెప్పుకొనుట చేతనే మీరు ఆయనను ఆయాస పెట్టుచున్నారు. 4వ పాయింట్కి వచ్చాడు ప్రవక్త. ఏంటో చెప్పమంటారా? దేవుని న్యాయాన్ని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. దేవుని న్యాయాన్ని ప్రశ్నిస్తున్నారంటే వాళ్ళు అర్థం ఏంటో తెలుసా? అసలు దేవుడికి న్యాయం ఎక్కడుందన్నా? దేవుడి న్యాయం ఎక్కడుంది చెప్పు కొద్దిగా. దేవునికి న్యాయం ఎక్కడుందన్నా? నేనేం తక్కువ చేశా చెప్పు దేవుడికి? దశభాగం ఇవ్వట్లేదా? కానుకలు ఇవ్వట్లేదా? మందిరం తొడవట్లేదా? మందిరం ఒడవట్లేదా? కూరగాయలు కొయ్యట్లేదా? క్రిస్మస్ 150 రూపాయలు ఇవ్వట్లేదా? లేకపోతే 250 ఇవ్వట్లేదా? కష్టపడి ఒళ్ళుంచి పని చేయట్లేదా? తొలి కోడిగుడ్డు తీసుకుని వెళితేనే, అన్నం ఉండేటప్పుడు గుప్పెళ్ళ బియ్యం తీసి దేవుని సన్నిధి తీసుకుని వెళితేనే, ఏదైనా పిండి వంట చేస్తే మొదటి ముక్క దేవునికే దేవునికే ఇస్తేనే నాకెందుకు ఇలా జరిగింది? నాకెందుకు ఎట్లా అయింది? దేవుడికి ఏమి లేదు. చివరికి ఏమంటున్నాడు? మరి దేవునికి ఏమి లేదు, న్యాయం లేదండి దేవుడికి. పైగా దేవుడేం న్యాయవంతుడు అని 66 పుస్తకాలు ఘోషిస్తున్నాయి. మళ్ళీ 67వ పుస్తకంగా మనం తయారయ్యాం. ఇది ఎన్నో పుస్తకం? ఇది 67. ఇది ఈ 66 పుస్తకాలు చాలినట్లుగా మనం ఒక కొత్త పుస్తకం తయారైపోయాం. మనం అవతార పురుషుడు అయిపోయాం. మనం ఏం మొదలు పెట్టాము? విశ్వాస పరిశుద్ధులండి. ప్రవక్త చెప్తున్నాడు దేవునికి న్యాయం లేదు. అరేంటి అంత మాట అనేసేవేంటి? దేవుని న్యాయం లేదా? దేవుడు న్యాయవంతుడు కాదా? దేవుని న్యాయం ధర్మం తెలియదా? పదాజ్ఞలు తెలియవా? చట్టాన్ని పుట్టించి ఉన్నవాడే ఆయన, చట్టం ఇచ్చిందే ఆయన, చట్టాలన్నీ ఆయన ద్వారానే కలిగాయి. మంచి చెడు ఆయనే బోధించాడు. చట్టం పెట్టింది ఆయనే. లా, ఒక ధర్మశాస్త్రాన్ని నియమించింది ఆయన పట్టుకొని ఏమంటున్నావు నువ్వు? దేవుని న్యాయాన్ని ప్రశ్నిస్తున్నావా? ఏ రూట్లో నడవాలో తెలియని మొహం కూడా ఏం ప్రశ్నిస్తున్నాడు? దేవుని న్యాయం ప్రశ్న. అసలు న్యాయం లేదు నీకు, ధర్మం తెలియదు నీకు. ఏమంటున్నాడంట? ఎట్లా విశ్వసిస్తున్నారంట దేవుణ్ణి వీళ్ళు? మీ మాటల చేత యెహోవాను ఆయాస పెట్టుచు దేవుని న్యాయాన్ని ప్రశ్నిస్తున్నారు మీరు. మీ మాటలే దేవునికి విసుగు తెప్పిస్తున్నాయి, మీ పనులే దేవునికి విసుగు తెప్పిస్తున్నాయి, మీ విషయాలే దేవునికి విసుగు తెప్పిస్తున్నాయి, మీ దుష్ట హృదయమే దేవునికి విసుగు తెప్పిస్తుంది. విసిగిస్తున్నారు మీరు. ఇలా తయారయ్యారేంటి మీరు? కొంతమంది మాటలే కానీ పని ఉండదు. మాటలు మాట్లాడమంటే పొద్దుగూకులు మాట్లాడతాడు, పని చేయమంటే ఇప్పుడే వస్తా, మా ఆయన విసురుకాయలు ఇచ్చాడు అంటాడు. ఇప్పుడే వస్తా, అలా వెళ్ళి ఇలా వస్తానంటాడు. మాటలు మాట్లాడమంటే 100 మాట్లాడతాడు, 1000 మాటలు, 1,00,000 మాట్లాడతాడు. మాటల మూటలు ఎన్నో ఉంటాయి కానీ పరిశుద్ధత కొంచెం కూడా ఉండదు, భయం కొంచెం కూడా ఉండదు. ఎన్ని మాట్లాడమన్నా మాట్లాడతాడు. అదే కదా అక్కడున్న మాట. ఇదంతా ప్రవక్త చెప్తున్నాడు. మీ మాటల చేత మీరు యెహోవాను ఏం చేస్తున్నారు? మీరు ఆయాస పెడుతున్నారు మీరు. ఎలా ఆయాస పెడుతున్నారు? మళ్ళీ అంటున్నారంటే వాళ్ళు
దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుతున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు. వీళ్ళు అంటున్నారంట, మనం మంచోళ్ళం కాదక్క అన్న, మనం మంచోళ్ళం కాదన్న. ఎట్లయినా సరే ఆ దుష్టుడే, ఆ దుర్మార్గుడే ఆసాబు గారు అవతారం ఎత్తాం. ఇప్పుడు 73వ కీర్తన ఆయనాలని అనుకున్నాడు. మనం ఎంత చేసినా దేవుని కృప లేదు, దేవునికి న్యాయం లేదు, దేవునికి ధర్మం లేదు. ఇంకెందుకు ఈ భక్తి ఎందుకు, ఈ బైబిల్ ఎందుకు, ఈ ప్రార్థన ఎందుకు, ఈ ఆరాధన ఎందుకు? వేస్ట్. ఇలాంటిది బయట బోల్డెన్ ఉన్నాయి. ఇక రేపటి నుంచి నేను రాను, ఈ క్రిస్మస్ వరకే వస్తా, పండగ కాబట్టి. ఈ జనవరి వరకు వస్తా, 31కి వస్తా. మళ్ళీ ఏం తీసుకోవడానికి? వాగ్దాన కార్డు తీసుకోవడానికి వస్తా. ఆ రోజు కనుక నీళ్లు చక్క పెట్టుకోమని వస్తే ఏం చేస్తావు? మరి నువ్వు మరణమవుతున్నావు గనుక నీళ్లు చెక్క పెట్టుకుని వాగ్దానం వస్తే ఏం చేస్తావు? ఎక్కడ పెట్టుకుంటాయి? మొహాన్ని తీసుకెళ్ళి. ఏం లేదని మాట్లాడుతున్నారు మనగాళ్ళు. దుర్మార్గులే యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన ఎర్రె నోటికి ఏదొస్తే అదేనా? ఎవరి యందు సంతోషపడతారని చెప్తున్నారు వీళ్ళు. దుర్మార్గులు ఎందంట నీతిమంతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పాపము లేనివాడు, నిర్దోషి, నిష్కల్మషుడు. దుర్మార్గుల్లో సంతోషించే అంత బలహీనమైన వాడా? అది నీది, నీకు లాయకలా, నీ అలవాటు అది. ప్రతి స్థలానికి వెళ్ళి, ప్రతి చోటకు వెళ్ళి, నిలబడున్న దగ్గర నిలబడి, కూర్చోవద్దన్న దగ్గర కూర్చొని, వాళ్ళ ఆలోచన చొప్పున నడవద్దంటే వాళ్ళ ఆలోచనకు వెళ్ళటం అది నీ బుద్ధి, అది నా బుద్ధి. దేవుని బుద్ధి అది కాదు. అరే వినేవాడు వింటున్నాడు కదా అని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎట్లన్నా? పరిశుద్ధులారా, సంగమా, దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి అందే దేవుడు ఆనంది. అరే రే రే ఎట్ట మాట్లాడుతూ వారి అందు దేవుడు ఆనందిస్తాడని అందా? నీ అందు దేవుడు ఆనందిస్తాడని ఉంది. నీ అందు దేవుడు ఆనందిస్తాడని ఉంది. తర్వాత ఏమంటున్నాడు? న్యాయకర్తయగు దేవుడు ఏమాయను. ఎక్కడున్నాడన్న న్యాయకర్త? లేడు, ఏమీ లేదు. ఆయన దీర్ఘశాంతం, ఆయన దయాళుత్వం ఈ రోజున మనిషికి ఏమైందంటే చులకనైపోయిందండి. అందుకని విచ్చలవిడి జీవితం అనేది వచ్చేసింది. ఎట్ల వెళ్తే అట్లా మాట్లాడుతున్నారు, మాటల చేత ఆయాసపడుతున్నారు. దేవుని న్యాయాన్ని ప్రశ్నిస్తున్నావనంటే ఈయన ఆల్రెడీ న్యాయం నుండి తప్పిపోయిన వ్యక్తి. న్యాయం, ధర్మం అంటే ఏమీ వెనక లేదు. అది ఎన్నవది? 4వది. 5వ సందర్భం నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, 3వ అధ్యాయం 7 నుండి 12 వచనాలు. 3వ అధ్యాయం 7 నుండి 12 వచనాలు. అక్కడ రాయబడినటువంటి సందర్భం చూడండి. మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతిగా యెహోవా. మేము దేని విషయంలో తిరుగుదుమని మీరందరూ? ప్రతి దానికి అడ్డదిడ్డమేనా? ప్రతి దానికి అడ్డం మాట్లాడటమేనా? సక్రమంగా మాట్లాడవా? తిన్నగా మాట్లాడదా? ఒక పద్ధతి ఉండదా? అసలు ఎక్కడ మొదలు పెడుతున్నావు? దేవుడు ఎట్లా మాట్లాడుతున్నాడు, సేవకుడు ఎట్లా మాట్లాడుతున్నాడు, క్రమంగా పద్ధతిగా. మీరు పెద్దానికి ఏంటి, ఎక్కడ తప్పు చేసాం, ఎక్కడ ప్రేమించలేదు, ఎక్కడ అనుమానించాం, ఎక్కడ అవమానించాం, ఎక్కడ దూషించాం, ఎక్కడ ద్వేషించాం, నీ న్యాయాన్ని మేము ఎక్కడ తప్పు పెట్టాం, ఏ విషయంలో మాట్లాడాం? ప్రతి దానికి ఇంతేనా? ప్రతిదానికి అడ్డదిడ్డంగా మాట్లాడటమేనా? దేని యందు మేము దేని విషయంలో తిరుగుదుమని మీరు అందరూ. అప్పుడు 8వ వచనం అన్నాడు, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగి. మళ్ళీ అడ్డదిడ్డమే, మళ్ళీ ప్రధాని కోడి పిల్లగా అడ్డం పట్టమే. 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఈయక దొంగిలితిరి. చాలు. 9వ వచనంలో ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులన్నారు. నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి చాలండి, చాలు. 5వది ఏంటంటే, ఎంతకు తెగించాడంటే దేవుని బిడ్డ దేవుని నిధిని దోచుకుంటున్నాడు.
దేవుని నిధిని దోచుకోవటం, దేవునికి రావాల్సింది ఇవ్వకపోవటం, దేవునికి చెందాల్సింది దేవునికి ఇవ్వకపోవటం. 10% దేవుడు నియమించాడు. జాగ్రత్తగా వినండి. 10%, 10వ భాగం అనేది ఆ రోజున దేవుడు నియమించాడు. 10వ భాగం అది దేనిలోనైనా ఎందులోనైనా, నువ్వు చేసే ప్రతి పనిలో, నువ్వు పండించే ప్రతి పంటలో, నీ దగ్గర ఉన్న ప్రతి దానిలో దేవునికి ఎంత ఇవ్వాలి? 10%, అంటే 10వ భాగం ఇవ్వాలని ధర్మశాస్త్రంలో దేవుడు నియమించాడు. ఏం చేస్తున్నారంటే వీళ్ళు మరి దాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళు? 8వ వచనంలో 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక మీరు, నీది నువ్వే తిన్నావు, నాకు ఇచ్చేది కూడా నువ్వే తిన్నావు. 10వ భాగం ఏది? దేవునికి ఇవ్వాల్సిందేది, దేవునికి చెందాల్సిందేది? నీ నుదిలేమో కితకితలాడిపోతున్నాయి, దేవుని మందిరపు నిధేమో బోసిపోయింది, ఏమీ లేవు, ఊపినా ఏమి లేవు, అడుగున ఏమైనా ఉన్నాయన్నా ఏమి లేవు, అంత ఖాళీ అయిపోయింది. మందేమో నిండుగా ఉంది, దేవుని యొక్క నిధేమో ఖాళీగా ఉంది. ఖాళీగా ఉందంటే ఖాళీగా ఉంచాం మనం. దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వట్ల, దేవునికి చెందాల్సింది దేవునికి ఇవ్వట్ల, దేవునికి అర్పించవలసింది దేవునికి అర్పించట్ల. దేవుడు అన్నాడు, ఇదిగో లేవీలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, పేదలు ఉన్నారు, అవసరాలు ఉన్నాయి, అక్కర్లు ఉన్నాయి. ఇవన్నీ ఎలా తీరుతాయి? లేవీలు మీకోసం సేవ చేస్తున్నారు కదా, వాళ్ళ కుటుంబాలు ఎలా పోషించబడతాయి? వాళ్ళు ఎలా పోషించబడతారు? బీదలు ఉన్నారు, పేదలు ఉన్నారు దేశంలో, వాళ్ళు మళ్ళీ ఎలా పోషించబడతారు? దేవుని పనులు ఎలా జరుగుతాయి? పరిచర్య ఎలా జరుగుద్ది? మీరు నా మందిరంలోనికి 10వ భాగమును తేక తినేస్తున్నారు. మీరు తినటం మొదలు పెడితే మనిషి ఎంతకన్నా తింటాడు, ఎంతకన్నా తెగిస్తాడు. మనిషి తినటం మొదలు పెడితే ఏ జంతువు తినదంట. అట్లా ఈయన తినటం కనుక మొదలు పెడితే ఏ జంతువు అట్లా తినదంట. అడ్డం వచ్చిన పెద్దాన్ని తింటాడు, కనపడ్డ పెద్దాన్నల్లా అదే ఉంటుందిలే అని తినేస్తాడు. బకాసురులు, క్రైస్తవ బకాసురులు చాలా మంది ఉన్నారు. అందుకే మనిషిని మనిషి అని అన్నారు. అరే ఇది దేవుని మొద్దే, ఇది దేవునిదే, ఇది దేవునికి చెందాల్సిందే, ఇది దేవునికి సంబంధించిందే, ఇది మందిరపు నిధిలోనికి వెళ్ళాల్సిందే. మందిరపు నిధి ఏమో కానీ ముందు నా కోసం పెట్టాలి. ఎప్పుడు అంటాడు డాక్టర్, నువ్వు ఒక ఇడ్లీ తినాలా, టీ గ్లాసుడు కొబ్బరి నీళ్ళు తాగలని ఎప్పుడు అంటాడు. తిని అట్లా తయారైపోయాడు. ఒక విషయం చెప్పిన, 10వ భాగం అనేది ధర్మశాస్త్రానికి నువ్వు 10% ఇస్తే మరి కృపకి ఎంత ఇవ్వాలి నువ్వు? అర్థమైందా? ధర్మశాస్త్ర ప్రకారంగా, చట్ట ప్రకారంగా అప్పుడు ఆనాడు లేవీలకు, ఇశ్రాయేలీయులు దేవుని బిడ్డలు ఇవ్వాల్సినటువంటిది 10% అని దేవుడు నిర్ధారించాడు. మళ్ళీ దాన్ని పట్టుకుని వేలాడతాం ఇప్పుడు కూడా కొత్త నిబంధనలో. ధర్మశాస్త్రానికి, ఆ చట్టానికి 10వ వంతు ఆనాడు, ఆ కాలంలో. మరి ఈ కాలంలో మన కృప కదా, మరి కృపకి ఎంత ఇవ్వాలి? ఎంత ఇస్తే బాగుంటుంది చెప్పండి మీరు? కృపకి ఎంత ఇవ్వాలి? కృపకి ఎంత ఇస్తే సరిపోతుంది? అర్థమైందా ఈ మాట? అర్థమైంది. ధర్మశాస్త్రానికే 10వ భాగం అయితే మరి నువ్వు కృపను పొందుకున్నావు కదా, కృపలో నిలిచిన సంఘం కదా, కృపలో రక్షించబడిన సంఘం కదా. ఓ పొద్దుగుకులు కృపో 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 కృప కృప అంటాం కదా, దీనికి ఎంత ఇవ్వాలి? ప్రశ్న. మీరు ఆశీర్వదించబడిన కొలది దేవునికి ఇవ్వాలి. ఎక్కడ కూడా 10% అంటే అలా అలవాటు అయిపోయింది. మరి అది లేదు, ఇది లేదు, ఏది లేదయ్యా. దేవుని యొక్క నిధిని, దేవునికి రావాల్సిన దాన్ని మీరు దోచుకొని ఒలుచుకు తింటున్నారు. మీరు చివరికి దేవుణ్ణి కూడా దోచేశాడు, దేవుణ్ణి కూడా దోచిపడేశాడు, దేవుణ్ణి కూడా దొంగతనం చేశాడు, దేవునికి రావాల్సింది కూడా దొంగతనం చేశాడు, దేవునికి ఇవ్వాల్సింది దొంగతనం చేశాడు. చివరికి అట్లా జరిగిపోయింది జీవితాలు. చివరి మాట నేను చూపిస్తాను, చూడండి. చివరి మాట 3వ అధ్యాయం 13 నుండి 4వ అధ్యాయం 6 వచనాల్లో
ఒక మాట కనిపిస్తుంది చూడండి, 13వ వచనం చూడండి, 3వ అధ్యాయం 13వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితిమని మీరు అడుగుదురు. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు, గర్విష్ఠులు ధన్యులగుదురనియో, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియో, వారు సంరక్షణ పొందుదురనియో మీరు చెప్పుకొనుచున్నారు. చాలు. ఇది ఎన్నోది? ఆరోది. మొట్టమొదటిది దేవుని ప్రేమను అనుమానించారు. రెండవది దేవుని ప్రేమను, దేవుని నామాన్ని అవమానించారు. మూడవది దేవుని నిబంధనను దూషించారు. నాలుగవది దేవుని న్యాయాన్ని ప్రశ్నించారు. ఐదవది దేవుని నిధిని, దేవునికి రావాల్సింది దేవుని సొమ్ముని దోచుకున్నాడు. దోచుకోవటం మొదలు పెడితే ఇంకొక మాట అన్న, మనిషి తినటం మొదలు పెడితే అంతకన్నా తింటాడు, ఎంతైనా తింటాడు. మనిషి కనుక, రెండోది అంటున్నారు, మనిషి కనుక దోచుకోవటం మొదలు పెడితే దేవుణ్ణి కూడా దోచి పడేస్తాడు, ఒలిచి పడేస్తాడు. అంతటి మహానుభావుడు, అంతటి ఆరితేరిన వాడు మనిషి. చివరి మాట అంటున్నాను, ఏమంటున్నానంటే దేవుని సేవను తృణీకరించారు. అంతటితో చాలు. ఏం చేశారు వాళ్ళు? దేవుని సేవను తృణీకరించి ఏమంటున్నారు? 13, 14, 15 వచనాల్లో, నన్ను గూర్చి మీరు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితిమని మీరు, అరే ఇప్పుడే కదయ్యా ఇన్ని మాట్లాడతావు కదా, ఇంత నోటికి ఎంత వస్తే అంత ఏది పడితే ఇప్పుడు దాకా మాట్లాడి ఏమంటున్నాడు మళ్ళీ? నిన్ను గూర్చి ఏం చెప్పామయ్యా? ఏది రికార్డింగ్ చేసావా? ఎట్ట తయారైపోయాడు మనిషి. ఈ రుజువేంటి? నేనే అని, అది నా వాయిసే అని, అక్కడున్నది నేనే అని పైగా అంటాడు. మార్ఫింగ్ చేశారని ఈ మూఢభక్తుడు చెప్తాడు. మళ్ళీ నా వాయిస్ని ఇంకేదో చేశారు, నా ఫేస్ని మార్ఫింగ్ చేశారు, ఇక్కడ మోసం జరిగింది, మాట్లాడింది నేను కాదు, అక్కడ ఉన్న వ్యక్తిని నేను కాదని ఎట్లా ఉంటాడో అంత. అసలు ఎంత నటన ఎక్కడ నేర్చుకున్నాడో అర్థం కాదు. సాతాను దగ్గర నేర్చుకుని ఉంటాడు. లోకపు నటన గతించి పోవచ్చున్నది. ఏమంటున్నాడంటే నిన్ను గురించి ఏం చెప్పాం? 14 వచ్చిన దేవుని సేవ చేయటం నిష్ఫలమని. చివరికి ఎక్కడికి వచ్చాడు? ఎంత దౌర్భాగ్యానికి వచ్చాడు తెలుసండి? దేవుని పని చేయటం అసలు అది అంతకంటే ఆ ప్రయోజనం కానిది ఎక్కడ లేదండి. ఇప్పుడు దాకా సమయం వేస్ట్ చేసేసాను. సేవ అని, పరిచర్య, మందిరం అని, గేదెలను వదిలేసి, పొలాలు వదిలేసి, ఇంటిని వదిలేసి, కోడి కుక్క నక్కలు వదిలేసి సేవను బయలుదేరి మిగిలించుకుంది ఏమీ లేదు. అన్ని తగిలి రావటమే కానీ మిగిలి రావటం ఏమీ లేదు. ఆరోగ్యం పోయింది, ఆదాయం పోయింది, అన్నీ పోయినాయి, అన్నీ ఉడికిపోయినాయి, బలము పోయింది, బంధువులు పోయి అన్నీ పోయినాయి. ఇప్పుడు దాకా సేవను బైబిల్ పెట్టుకొని అనవసరంగా తిరిగాను నేను. సాతాను అంటాడు, ఇకనైనా బుద్ధి తెచ్చుకో అక్క అంటాడంట. ఆడొచ్చి అన్న ఇకనైనా బుద్ధి తెచ్చుకో, అయిందేది అయిపోయిందిలే కానీ, చేయాల్సిందే నేను చెప్తాలే కానీ, ఇక నువ్వు బైబిల్ మాని, మందిరం మాని, ఆరాధన రోజు ఆడొచ్చి చేతగాని ఆడొచ్చి చెవులో చెప్తే మనం లొంగిపోతాం, పొంగిపోతాం. 26 పుస్తకాలు చెప్పింది అక్క. ఆడొచ్చి చెవిలో చెప్తే ఇప్పుడు దాకా సమయం వృధా చేసుకున్నావు, నీకు మందిరం వద్దు, ఆరాధన వద్దు, పాత దానికే పోదాం, పాపిష్టి దానికే పోదాం, శాపకరమైన దానికే పోదాం, మళ్ళీ కలిసిపోదాం రా అని ఆడెంబడి పెట్టుకొని తీసుకెళ్తాడు. ఒక పశువుని కనుక వధ పశువుని ఎట్లాగైతే లాక్కొని పోతాడు వధించేవాడు, దాన్ని వధించడానికే ముందు 2 నూకలు వేసి, కొద్దిగా మేత వేసి, కొద్దిగా మచ్చిక చేసుకొని లోపల కత్తి నువ్వు ఉంచాడు. నువ్వు దీని ఎవలో పడతావు, ఈ మెతుకులు తింటా ఉంటావు, ఈ ఆడేసి నూకలకు అలవాటు పడ్డావు, ఈ లోగ తళలాడేటటువంటి కత్తి ఒకటి తీసుకొని వచ్చి 1 2 3 స్టార్ట్ అని వేసేస్తాడు. అప్పుడుగా నీకు అర్థం కాదు. 14 వచ్చిన ఏమంటున్నాడు మళ్ళీ పైగా మనగాడు? దేవుని సేవ చేయటం నిష్ఫలమని. ఫలం లేదా?
ఏం ఫలం లేదు? నువ్వు ప్రాణాలతో ఉన్నావు, అది ఫలం కాదా? నువ్వు ఈ రోజు వరకు ఉన్న ఫలం కాదా? నిన్ను బ్రతికించాడు, అది ఫలం కాదా? నీ కోసమైన మరణించాడు, అది ఫలం కాదా? అసలు నువ్వు చావాల్సింది, ఆయన చనిపోయాడు, అది ఫలం కాదా? అది మేలు కాదా? ఆశీర్వాదం కాదా? దీవెన కాదా? ఏం చేయలేదు నీ కోసం? ఎందుకు మందిరం కాదనుకుంటున్నావు? ఎందుకు పరిచర్య వద్దనుకుంటున్నావు? ఎందుకు పని వద్దనుకుంటున్నావు? ఎందుకు ప్రార్థన కాదనుకుంటున్నావు? ఏమైనా కొద్దిగైనా బుర్రా బుద్ధి ఏమైనా విశ్వాసి పనిచేస్తే బాగుండునని ప్రవక్త అంటున్నాడు. ఏంది ఆలోచన? ఏంటిది? ఏం చేయలేదా? ఫలము లేదా? ఫలాలు ఏం తినలేదా? నువ్వు అనుభవించలేదా? కొద్దిగైనా ఉండాలి మాట్లాడటానికి. దేవుని సేవ చేయటం నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధి మనము దుఃఖాక్రాంతముగా తిరుగుట వలన ప్రయోజనం ఏంటన్నా? ఇంకెందుకన్నా ఈ సేవ? ఈ మందిరం ఎందుకన్నా? ఈ ఓడటం ఎందుకు? ఈ మాటలు పట్టడం దేనికి? ఆయన మన మైకులో గద్దించడం దేనికి? అందరి ముందు మనం పట్టుకుని మొహం పట్టుకుని అడటం దేనికి? మనం ఎంత దర్జాగా బతుకుతున్నాం లోకంలో, మనం ఎంత అది ఇది 1 2 3 మొత్తం చెప్తాం కదా. ఇవన్నీ మనకు అవసరమా? వద్దు వద్దు వద్దు. తిరుగుట వలన యెహోవా సన్నిధి మనం దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనం ఏంటి? పైనేమో ఫలము లేదన్నాడు, ఈ కిందేమో ప్రయోజనం ఏంటి అంటున్నాడు. ఒరే, నీకు ప్రయోజనం కావాలని ఊరేసుకొని చచ్చిపోయాడు ఆయన. ఆ బంగారం కావాలని రాళ్ళతో కట్టబడ్డాడు. ఆ బట్టలు కావాలని కుష్ఠరోగం వచ్చి పోయాడు. ఇంక నీకేం కావాలి చెప్పు? 15వ వచనం, గర్విష్ఠులు ధనులగుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనొచ్చున్నారు. వీళ్ళేమో అవిశ్వాసులు పైన ఈ 3 వచనాలు. మరి విశ్వాసుల గుంపు ఎక్కడైనా ఉంటుందండి? 16 నుంచి 16, 17, 18 ఇక్కడ విశ్వాసుల గుంపు ఉంది. మళ్ళీ ఎంత జరుగుతున్నా కానీ దేవుని ప్రియులు, దేవుని ప్రియమైన వాళ్ళు కొద్దిగా ఉంటారు ఎక్కడొకక్కడ. అదే వాళ్ళని బట్టి దేవునికి స్తోత్రం. ఎంత కథ జరుగుతుంది, ఎంత స్టోరీ జరుగుతుంది. వీళ్ళందరి మధ్యలో ఎవరున్నారు? విశ్వాసుల గుంపు ఒకటి ఉంది. ఎలాంటి వాళ్ళు? 16 వచనంలో యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించను. దేవుని పిల్లలు ఉంటారు. ఆ గుంపులో మనం ఉండాలి. ఇప్పుడు దాకా ఒక గుంపు ఉంది, వాళ్ళ గురించి 6 విషయాలు మాట్లాడుకున్నాం. ఇక్కడ ఒక గుంపు ఉంది, చిన్న గుంపు. ఏ గుంపులో నీ ఉందువో యోచించుకో. ఓ క్రైస్తవ, న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీ ఉంటావో? మేకల గుంపులో ఉంటావా? గొర్రె పిల్లల గుంపులో ఉంటావా? తీర్మానం చేసుకో. ఇక్కడ గుంపు ఉంది, వాళ్ళని బట్టి దేవునికి స్తోత్రం. దేవుని సేవను తృణీకరించారు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 4వ అధ్యాయంలోకి వెళితే దేవుని యొక్క ప్రేమ మరలా కనిపిస్తుందండి. మారని తండ్రి ప్రేమ, మారిపోయిన దేవుని పిల్లలు, అవిధేయులైన దేవుని పిల్లలు, దేవుని యొక్క ప్రేమను అనుమానించిన దేవుని పిల్లలు, దేవుని నామాన్ని అవమానించినటువంటి దేవుని పిల్లలు. 3వదిగా ఏమనుకున్నాం? దేవుని నిబంధనను దూషించిన దేవుని పిల్లలు. 4వది దేవుని న్యాయాన్ని ప్రశ్నించినటువంటి దేవుని పిల్లలు. 5వది దేవుని నిధిని, దేవునికి రావాల్సిన దాని విషయంలో తప్పిపోయిన, మారిపోయిన దేవుని పిల్లలు. 6వది దేవుని యొక్క సేవను తృణీకరించిన దేవుని పిల్లలు. కొంతమంది పరిచర్య అంటే లెక్కలేదు, ఈ రోజున ప్రార్థన అంటే లెక్కలేదు, పరిచర్య అంటే లెక్కలేదు. వాళ్ళ లెక్క వేరే. లెక్కలోనికి రాకుండా పోతావు, జాగ్రత్త. కొన్ని లెక్కల్లో నుండి తీసేస్తాయి. కొన్ని అంకెల్ని ఏం చేస్తాయి? తీసేస్తాయి. కొంతమంది భయంలా, భక్తిలా, దేవుడు లెక్కలేదు. పరిచర్య అంటే భయం లేదు. పరిచర్య అంటే ఒక వణుకు అనేది లేదండి. ఏముందిలే, ఏమైతుందిలే. 4వ అధ్యాయం 1వ వచనం, జాగ్రత్త, మీరు ఇట్లా అనుకుంటున్నారేమో, 6 రకాలుగా ఇట్లా మీరు బతుకుతున్నారేమో, నియమింపబడిన దినం ఒకటి వస్తుంది. మారతావా? మారకుండా పోతావా?
దేవుడు అడుగుతున్నాడు, రక్షించబడతావా, శిక్షించబడతావా? మారు మనసు పొందుతావా, మారకుండా అలానే ఉంటావా? ఎక్కనైనా మారుతావా, ఎక్కనైనా మారు మనసు లేకుండా మరణిస్తావా? 4వ అధ్యాయంలో నియమించబడిన ఒక దినం వస్తుంది. జాగ్రత్త బిడ్డలారా, జాగ్రత్త. ఏదో మీరు నోరేసుకొని పడిపోతున్నారు. దేవుడంటే భయము లేదు, దేవుని నామంటే గౌరవం లేదు, దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు, నోరేసుకొని పడిపోతున్నారు. ఈ అధ్యాయాలన్నీ చూస్తే ఎక్కడ వీళ్ళకి ఇదైతే లేదండి. దేవుని బిడ్డలారా, మన సంగతి ఏంటి? దేవుడు ఎంత చేసినా ప్రేమ కలిగిన తండ్రి, మారని తండ్రి, మార్పు చెందని తండ్రి ప్రేమ 4వ అధ్యాయంలో ఒక సదవకాశాన్ని ఇస్తున్నాడు, ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు, ఒక అద్భుతమైనటువంటి ఆప్షన్ అనేది ఇస్తున్నాడు. నా నామందు భయభక్తులు గలవారు మీకు ఎవరుంటారు? నీతి సూర్యుడు ఉదయించబోతున్నాడు. ఇంకా మీరు అలానే ఉంటారా? మీరు అలానే బ్రతుకుతారా? ఎంత చేసినా కానీ వాళ్ళ కోసం తండ్రి ప్రేమ ఒక అవకాశాన్ని సిద్ధం చేస్తుంది, ఒక ఆప్షన్ ఇస్తుంది, ఒక రక్షకుని ప్రామిస్ చేసింది, ఒక రక్షకుని వాగ్దానం చేసింది. ఎక్కడైనా మారండి. ఎప్పుడులోగా? ఆ దినములోగా. ఎప్పుడులోగా? ఆ దినములోగా మారండి, మార్పు చెందండి. ఆ దినము ఈ దినము కాదులే, ఏ దినమో అనుకుంటున్నావా? ఈలోగా మనయ్య అయిపోతాయి. ఆ దినము ఈ దినము కాదులని ఏ దినమో అనుకుంటే మనవి కూడా, మన దినవారాలు కూడా అయిపోతాయి. అప్పుడేంటి మరి సంగతి? ఆ దినములోగా అయ్యా ఈ 6 సంగతుల్లో నేను కూడా ఉన్నాను, నేను కూడా అంత పరిశుద్ధుని, పవిత్రురాల్ని, శుద్ధమైన కన్యక నేను కాదు నాయనా, వాళ్ళకంటే నీతిమంతుడిని, నీతిమంతురాలు నేను కాదు, నాలో కూడా ఉన్నాయి ఈ లోపాలు, పాపాలు, ద్వేషాలు, ఈ 6 సంగతులు ఉన్నాయి. నాయనా నేను సరి చేసుకుంటాను, ఈ సమయంలోనే సరి చేసుకుంటాను, ఈ క్షణంలోనే కడుక్కుంటాను. అయ్యా మీరు గాయపడి మీరు చిందించినప్పుడు రక్తధారల చేత నన్ను నేను కడుక్కొని శుద్ధి చేసుకుంటాను. ప్రభువా నాకు మీరు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆ ఆప్షనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈలోగా మీ జీవితాన్ని మార్చుకోండి. ఇశ్రాయేలీయులారా, దేవుని బిడ్డలారా, రక్షించబడినటువంటి పరిశుద్ధులారా, మారు మనసు పొందినటువంటి బిడ్డలారా, ఇకనైనా, ఇప్పుడైనా, ఈ క్షణమే, ఈ రోజే మీ జీవితాన్ని కడుక్కోండి, శుభ్రం చేసుకోండి, శుద్ధి చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. 6 విషయాలు చెప్పండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని ప్రేమను అనుమానించారు. ఎవరు వీళ్ళు? పరిశుద్ధులే, దేవుని పిల్లలే. దేవుని ప్రేమను అనుమానించారు, దేవుని నామాన్ని అవమానించారు, దేవుని నిబంధనను దూషించారు, దేవుని న్యాయాన్ని ప్రశ్నించారు, దేవుని నిధిని దోచుకున్నారు, దేవుని యొక్క సేవను తృణీకరించారు. ఇకనైనా మార్చుకుందాం, ఇకనైనా దేవునికి విలువనిద్దాం, ఇకనైనా దేవుని యొక్క ప్రేమను గౌరవిద్దాం, ఇకనైనా దేవుని ప్రేమను గుర్తిరుగుదాం. ప్రభువా నాతో స్పష్టంగా విస్తారంగా మాట్లాడావు, నా యొక్క జీవితాన్ని సరి చేసుకుంటాను, నా యొక్క జీవితాన్ని సమాధానం వల్ల ఎదుట నా యొక్క జీవితాన్ని కడుక్కుంటాను. పరిశుద్ధమైన కన్యకగా, నీతి కలిగిన కన్యకగా, నీకు ఇష్టమైన సంఘముగా, నీకు ఇష్టమైనటువంటి బిడ్డగా నేను ఉంటాను. ప్రభువా ఆ ఉగ్రతకు నేను పోవద్దు నాయనా. ఆ ఉగ్రత నుండి తప్పించబడాలంటే ఇదిగో ఈనాడే, ఈ క్షణమే, ఈ రోజే దేవునికి ప్రియమైనటువంటి కుమారుడిగా, ప్రియమైనటువంటి కుమార్తెగా దేవుని ప్రేమను గుర్తిరిగి మనం జీవిద్దాం. దేవునికి ప్రేమను చూడు, కలువరి శిలువలో మనకు కనిపిస్తుంది. దేవుని యొక్క త్యాగాన్ని చూడండి, కలువరి శిలువలో మనకు కనిపిస్తుంది. ఏం తక్కువ చేశాడు, ఏం తప్పు చేశాడు? ఆయనలో ఎక్కడా లోపం లేదు, ఎక్కడా పాపం లేదు. మనలో ఉన్న లోపాలు, మనలో ఉన్న పాపాలు దేవుని సన్నిధిలో కడిగి శుద్ధి చేసుకొని, శుద్ధీకరించబడి దేవుని యొక్క సన్నిధిలో నిజమైనటువంటి కుమారులు, కుమార్తెలుగా మనం సాగిపోదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేసి దీవించి స్థిరపరచును గాక. ప్రార్థన చేసుకుందాం.